ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు చూపిస్తున్న కృపను బట్టి, ఈ రీతిగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో మనం అనుదినం ఎదుగుటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నందుకై ప్రభుకు వందనాలు తెలియపరుస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం నుండి మనం వరుసగా ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగములో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగినదేదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశము నుండి వచ్చిన దినమును నీ జీవితంలో అన్నింటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నింటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క 3 పండుగలు, ఇస్రాయల్స్ 3 ఫెస్టివల్స్. నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం గమనిస్తే ఇశ్రాయేలుకు 3 ప్రధాన పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలును ఎలా రక్షించాడో గుర్తు చేసుకునే పండుగ పస్కా పండుగ. ధాన్యము పండించిన 50వ రోజున వారముల పండుగను వారు జరుపుకున్నారు. ఇశ్రాయేలు తమ ఇళ్లలో మరియు పేద పొరుగు వారితో ఇది జరుపుకోవాలని దేవుడు వారికి తెలియజేశాడు. ఆ తర్వాత గుడారాల పండుగ ఇశ్రాయేలు అరణ్యములో గుడారాలు నివసించిన రోజులను గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ 3 పండుగలు దేవుడు వారికి ఏర్పరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇతర పండుగల మాదిరిగానే వారు తమ పేదలతో కలిసి ఇది జరుపుకుంటూ దేవుని కొరకు వారు ఆరాధన చేస్తూ దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే పురుషులందరూ ఆయన ఎంచుకున్న స్థలంలో దేవుని ఎదుట కనిపించాలి, దేవుని ఎదుటికి వారు రావాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. వారు పొందుకున్న ఆశీర్వాదాల ప్రకారము వారు దేవునికి బహుమతులను అర్పించాల్సి ఉంటుందనేది దేవుడి లేఖనం ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో దేవుని గురించి మనం గ్రహించే సత్యం ఏమనగా 2:7-15-16 వచనాల్లో దేవుడు తన ప్రజలు ఒకే చోట కూడి ఆరాధించాలని కోరుచూ ఉన్నాడు. సంఘముగా సమాజముగా వారు ఒక చోట చేరి దేవుని ఆరాధించాలని దేవుడు వారికి తెలియజేశాడు. 3 పండుగలు జరిగినప్పుడు దేశమంతటా చెదిరి నివాసం ఉన్నటువంటి ఇశ్రాయేలులు దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క విశ్వసనీయతను జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేసుకొనుటకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు నియమించినటువంటి స్థలంలో వారు సమావేశం కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం మన ఆరాధన సమయంలో దేవుని ఏర్పాటును, దేవుని యొక్క రక్షణను మనం పండుగగా జరుపుకునే వారమై ఉండాలి అనేది ఇది మనకు సూచిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని ఆలోచిస్తే 10వ వచనము అలాగే 16 నుండి 17 వచనాల్లో దేవునికి అర్పణలు తీసుకురావడం అనేది సరైనటువంటిది. దేవునికి ఆయన మనకి ఇచ్చిన దాంట్లోంచి తిరిగి మనం ఆయనకి బహుమతులు తీసుకొని రావాలి, అర్పణలు అర్పించాలి. 3 పండుగల సమయంలో ఇశ్రాయేలు దేవుని ఎదుటికి రావాలని, వారు దేవుని నుండి మొదట పొందిన ఆశీర్వాదాలకు అనుగుణంగా తగినట్లుగా అర్పణలు తీసుకొని రావాలని దేవుడు వారికి తెలియజేశాడు. దేవుడు ఆశీర్వదించిన కొలది, దేవుడు వారిని దీవించిన కొలది వారు దేవునికి తమ అర్పణలు తీసుకురావాలని దేవుడు తెలియజేశాడు. మరెవరు కూడా వట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. వారు దేవునికి అర్పణలు తీసుకొని ఆయన ఎదుగు రావాలి.
ఎందుకనగా వారు అర్పణ తీసుకురాకుండా ఉండినట్లు దేవుడు వారిని ఆశీర్వదించకుండా ఉండుట అసాధ్యం. దేవుడు వారిని ఏదో ఒక విషయంలో ఆయన ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి దాన్ని స్మరణకు తెచ్చుకొని తిరిగి దేవుణ్ణి ఆరాధించడానికి, అర్పించడానికి ఆయన దగ్గరికి రావాలి. దేవుడు మనకు ఏమీ ఇవ్వలేదని తలంచి ఏ అర్పణ తీసుకొని రాకుండా మనం ఆగిపోకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు ఎన్నో విషయాల్లో ఆయన మనం దీవిస్తున్నాడు కాబట్టి దాన్ని గుర్తించి తిరిగి దేవునికి మనం ఆయన సన్నిధికి రావాలి, ఆయనకు అర్పణ అర్పించాలి. ఒక్క క్షణం మనం తీసుకొని, ఒక క్షణం మనం ఆలోచించి మనం ఏమేమి మేలులు దేవుని నుండి పొందుకున్నామో వాటిని గురించి ఆలోచిస్తే మనం తిరిగి మనల్ని మనం దేవునికి సమర్పించుకోగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసినట్టు ఈ 3 పండుగలు కూడా వారి కృతజ్ఞతా భావంతో దేవునికి అర్పణలు చెల్లిస్తూ దేవుని కొరకు వారు జీవించాల్సినటువంటి అవసరతను ఈ యొక్క పండుగలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా ఇంతవరకు దేవుడు మన పట్ల ఏమైతే కార్యాలు చేశాడో వాటిని తలంచుకుంటూ మనం తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకి మనల్ని మనం అర్పించుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ యొక్క లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాన్ని దేవుడు ఆయన మహిమ కొరకు నిలబెట్టే విధంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియమైన దేవా, నీకు వందనాలు. మీ యొక్క ఆశీర్వాదాలను మేము నాయన గుర్తుపెట్టుకున్నటకు, నాయన మీరు మా ఎడలో చూపించినటువంటి దయను, కృపను మేము పరిగణలోకి తీసుకొని మా స్వేచ్ఛార్పణను నీ ఎదుటికి తీసుకొని రావడానికి సహాయం చేయండి. దేవా, నీవు చేసిన వాటికి, నీవు చూపిస్తున్న కృపకి నాయన తిరిగి మేము కృతజ్ఞతగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నటకు నాయన మీ కృప మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించండి. నీ కృపా సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుంచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.